like, and I told him basically I like him a lot. Though I didn't tell him, he could understand. So ఒక రోజు మేము ఇద్దరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెప్పారనమాట. See, నాకు నేను చూస్తుంటే I clearly understand that you started liking me and loving me. కానీ I have a problem. మా ఇంట్లో అస్సలు ఒప్పుకోరు జీవిత, బికాస్ మై మదర్ ఇస్ డెడ్ అగైన్. సినిమాలోకి వస్తానంటేనే వాళ్ళు ఒప్పుకోలేదు. ఐ హ్యాడ్ టు ఫైట్ సో మచ్. నేను ఇల్లు వదిలి బయటకు వచ్చేసి వేరే ఎక్కడో నేను దాక్కుని 2 రోజులు వాళ్ళు వెతుక్కొని. బికాస్ ఓపెన్ హార్ట్ కాబట్టి ఇది కూడా చెప్పాలి, పేరు చెప్పను కానీ అప్పుడు ఒక లీడింగ్ హీరోయిన్ వాళ్ళ ఇంటి నుంచి ప్రపోజ్ చేసి ఉన్నారు మీకు. బాగా డిమాండ్ ఉంది అప్పుడు. అప్పటికి ఇంకా మీరు యాక్ట్ చేయలేదు ప్రపోజల్? అదే బిగినింగ్. అందుకే జీవితం నేను చెప్పింది ఇలా మా ఇంట్లో హీరోయిన్ కూడా ప్రపోజ్, హీరోయిన్ వద్దు అని. పేరు చెప్పరా? వద్దు, ఓపెన్ హార్టే కదా. వద్దు. ఇప్పుడు వాళ్ళు పెళ్లి అయ్యి వాళ్ళ ఫ్యామిలీతో ఉన్నారు కదా. దానికి మ్యాచెస్ చాలా మంది చాలా ప్రపోజల్స్ వస్తాయి. ప్రపోజల్ ఈజ్ డిఫరెంట్. చెప్పమంటే చెప్తా. చెప్పింది ఏముంది? శ్రీదేవి గారు అంటే వాళ్ళ ఫాదర్ వీళ్ళ ఫాదర్ ఫ్రెండ్స్ అట్లాగా దే నో ద ఫ్యామిలీస్. ఈయన అప్పుడు సినిమాలో లేరు. అదే సినిమాలో లేడు కనుక ఈయన ఒక డాక్టర్ గా చూసి వాళ్ళు సంబంధం కోసం వచ్చారు. శ్రీదేవి, శ్రీలత వాళ్ళ ఇద్దరిని ప్రపోజ్ చేశారు. ప్రపోజల్ గా వచ్చింది. వచ్చినప్పుడు మా ఇంట్లో అప్పుడు లేదు, వీడు ఎంఎస్ చదవాలి, ఫర్దర్ గా చదవాలి, ఎంఎస్ అయిపోయిన తర్వాత చేద్దామని. మా అయ్యప్ప గారు వాళ్ళ శ్రీదేవి ఫాదర్ గారు మా నాన్నగారికి బాగా మంచి ఫ్రెండ్. మా ఫాదర్ పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఆయన అడ్వకేట్ గా ఒకే చోట్ల పనిచేసి ఉన్నారు. అలా వాళ్ళ ఫ్రెండ్స్. క్యాస్ట్ కూడా మా దగ్గర కొంచెం దూరపు బంధం ఉంది. అండ్ వాళ్ళ మదర్కి నేనంటే బాగా ఇష్టం. శ్రీదేవి మదర్కి నేనంటే బాగా ఇష్టపడేవారు. అలా వాళ్ళ ఊరికే ప్రపోజల్ వచ్చింది. మా ఇంట్లో ఎంఎస్ ఫినిష్ అయిన తర్వాత మాట్లాడదాం అన్నారు. అందుకోసమే జీవితకి నేను చెప్పాను, ఇలా జీవిత మా ఇంట్లో ఒప్పుకోరు, శ్రీదేవి గారి ప్రపోజలే అప్పుడు వద్దన్నారు. సినిమాలో ఉందని వద్దన్నారు. వద్దు ఆర్టిస్ట్ అని. లాస్ట్ చివరికి నన్ను సినిమాలో వచ్చిన తర్వాత నాకు ప్రామిస్ కూడా తీసుకున్నారు. మా ఇంట్లో ఏంటంటే, రేపు నువ్వు సినిమా ఫీల్డ్కి వెళ్ళిన తర్వాత నువ్వు లవ్వు కొవ్వు అని ఏమి ఉండకూడదు, మంచిగా ఉండాలి, మేము చెప్పే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అన్నారు. సరే సరే అనే వచ్చాను. బుద్ధిమంతులాగా ఉండమన్నారు. వచ్చి శ్రీదేవి మదర్ను కూడా జీవిత మేము కలిసినప్పుడు ఆవిడ కూడా ఏదేదో అనుకున్నామమ్మా, ఏదేదో అయిపోయింది అంతే కదా. అంటే మామూలుగా ఏంటంటే బయట చాలా క్లోజ్ గా కనిపించేవాళ్ళు ఇన్సైడ్ అంత క్లోజ్ గా ఉండరు అనేది కూడా ఒకటి ఉంటుంది. బయట ఏంటంటే నటిస్తారు చాలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, కానీ జీవిత అండ్ రాజశేఖర్ బోత్ బయట ఉన్నంత క్లోజ్ గా లోపల ఉంటారనే ఒక డౌట్ ఉంది. అలా ఉన్నా కూడా అంటే అలా ఉన్నా కూడా ఎలా ఉంటది అంటే, జీవితం నన్ను కొడుతుంది అనే ఉంటది. ఇది అబద్ధం వచ్చేస్తుంది. రివర్స్ గా మార్చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరిని చూసినప్పుడు ఆవిడేమో మనకు తీసుకుని ఎట్టో కూర్చుంది, మీరేమో మీసాలు తిప్పుతా ఉన్నప్పుడు ఎవరిని కొడుతున్నారు? మీసాలు తిప్పడం ఏంటంటే సార్, ఇది మీస దిగిపోతే అసహ్యం ఉంటది. నా ప్రిఫరెన్స్ ఆఫ్ మీసం కాదు, చేస్తున్న ఫిల్మ్ మగంకాళిలో ఒరిజినల్ గా ఉంటే బాగుంటదని పెంచుకున్నాను. ఆ పెంచుకున్న దాని నుంచి అది దిగిపోతే అసహ్యం ఉంటుంది. ఎప్పుడైనా మా పిల్లలు నవ్వుతారు, ఎందుకురా నవ్వుతారు ఇంట్లో అంటే, అప్పుడు ఏంటి చైనీస్ మీసలా ఉంటుంది. దానివల్ల బయట అలా ఉంటే అసహ్యం ఉంటుందని తిప్పుతుంది.